తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేశామని చెప్పి కవిత అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా జాగృతి నుంచి అభ్యర్థులు బరిలోకి దిగుతారని ఆమె స్పష్టం చేశారు. మరి రాబోయే ఎన్నికల్లో ఏ గుర్తుపై పోటీ చేస్తామన్నది త్వరలో ప్రకటిస్తామన్నారు కవిత. అయితే ఇంకా పార్టీకి సంబంధించిన వర్క్ జరుగుతోందన్నారు ఆమె. ఇక జాగృతి ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతోందా? అసలు కవిత మనసులో ఉన్న ఆ ప్లాన్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. నేనేమంటున్నా బ్రదర్, ప్రజల దయతోని జాగృతి ఒక ఆర్గనైజేషన్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పోటీ చేసినా కూడా మమ్మల్ని మంచిగా ఆశీర్వదించి దీవించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా మేము ఉంటాం, నిలబడతాం. మరి అది ఏ గుర్తుతోనన్నది నాకు ఇంకా తెలియదు. ఎలక్షన్ పనులు అవుతూ ఉన్నాయి కాబట్టి అది పేపర్ వర్క్ లేట్ అవుతుంది, మీకు తెలుసు కదా నాకన్నా ఎక్కువ, కాబట్టి లేట్ అవుతుంది, ప్రకటిస్తాం. బట్ ఎనీవే జాగృతి సంగతి పక్కన పెడితే పిల్లల సంగతి ఆలోచించాలి. ఇప్పుడు వరుసగా అన్ని పరీక్షలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో ఆగమేఘాల మీద ఎన్నికలు పెట్టేటట్టు కనబడుతుంది. పరీక్షలు అయినాక పోటీ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. నేనేమంటున్నా బ్రదర్, ప్రజల దయతోని జాగృతి ఒక ఆర్గనైజేషన్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పోటీ చేసినా కూడా మమ్మల్ని మంచిగా ఆశీర్వదించి దీవించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా మేము ఉంటాం, నిలబడతాం. మరి అది ఏ గుర్తుతోనన్నది నాకు ఇంకా తెలియదు. ఎలక్షన్ పనులు అవుతూ ఉన్నాయి కాబట్టి అది పేపర్ వర్క్ లేట్ అవుతుంది, మీకు తెలుసు కదా నాకన్నా ఎక్కువ, కాబట్టి లేట్ అవుతుంది, ప్రకటిస్తాం. బట్ ఎనీవే జాగృతి సంగతి పక్కన పెడితే పిల్లల సంగతి ఆలోచించాలి. ఇప్పుడు వరుసగా అన్ని పరీక్షలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో ఆగమేఘాల మీద ఎన్నికలు పెట్టేటట్టు కనబడుతుంది. పరీక్షలు అయినాక పోటీ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. నేనే